నరసరావుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. వారితో పాటు కూటమి పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే చదలవాడ మున్సిపల్ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు 77వ గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు కూటమి నేతలు, మహిళలు తదితరులు పాల్గొని దేశభక్తిని చాటారు. बोलो स्वतंत्र भारत माता की जय। बोलो स्वतंत्र भारत माता की जय। जोहार डॉक्टर बी आर अम्बेडकर। जोहार डॉक्टर बी आर। भारत माता की भारत माता की भारत माता की जोहार डॉक्टर बी आर अम्बेडकर। जय चदलवाड़। పెడతా ఇబ్బంది లేదు. जोहार महात्मा गांधी। जोहार महात्मा गांधी। जोहार महात्मा गांधी। जोहार डॉक्टर अम्बेडकर। అది అయిపోయిన తర్వాత ఇచ్చుకోండి. बोलो स्वतंत्र भारत माता की बोलो माता की बोलो स्वतंत्र भारत माता की మేడం గారు शुभ नामे जागे नारा चंद्रबाबु गारी नायकत्వం। चंद्रबाबु गारी नायकत्వం। రిపబ్లిక్ డే సందర్భంగా కార్యక్రమానికి వచ్చేసిన ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా మరి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. భారతదేశానికి అహింసాయుతంగా స్వాతంత్రాన్ని సంపాదించిన జాతిపతి గాంధీ గారిని వాళ్ళ మర్చిపోకుండా మనం గుర్తుపెట్టుకుంటున్నాము. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని రచించి మరి వాళ్ళ నుంచి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ
జనవరి 26 నుంచి కూడా మరి రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటూ అందరం కూడా స్వేచ్ఛావాయువులు పీలుస్తూ మన హక్కుల సాధన కోసం మనం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక మానవ రూపంలో ఉన్న మహనీయుడు దేవుడిగా మనం కొలుస్తూ ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల మనం అందరం కూడా స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటూ మన హక్కులు సాధించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా భారతదేశీయులందరూ హక్కుల కోసమే కాదు బాధ్యతలు కూడా స్వీకరించాలి. ఇటువంటి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమాల్లో మన ప్రీతం నేత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు మరి యువగల పాదయాత్ర మొదలుపెట్టి ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా యువజన నాయకుడు మన నారా లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, అమరావతి రాజధానిని కూడా కట్టుకోవడానికి, పోలవరాన్ని కట్టుకోవడానికి అందరం కూడా శ్రమిస్తూ ఉన్నాము. అదేవిధంగా రైతులు బాగుండాలి, చదువుకునే బిడ్డలకి ఉద్యోగాలు రావాలి, అదేవిధంగా మరి అన్నింటిని కూడా మనం సాధించుకోవడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకోవడం జరిగింది. కాబట్టి ఎందరో మహనీయులు చేసిన త్యాగ ఫలాల వల్ల ఇవాళ మన స్వాతంత్రం సాధించుకున్నాము. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్ల రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఇవాళ మనం అందరం కూడా అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తున్నాము. ఎస్టీ, ఎస్సీ, బీసీ బలహీన వర్గాలందరూ కూడా స్వేచ్ఛగా జీవిస్తారంటే ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే మనం అందరం కూడా ఈ విధంగా జీవిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మీడియా సోదరులందరూ కూడా మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.